సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ బ్యాక్ సైడ్ పార్క్ తారా ప్రభుత్వ డిగ్రీ కాలేజీ గ్రౌండ్ లో మార్నింగ్ వాక్ చేశారు. మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు షటిల్ క్రికెట్ ఆడి క్రీడాకారుల్లో ఉత్సాహాన్ని నింపారు. కాసేపు యోగా చేశారు. వాకర్స్ క్రీడాకారుల కోసం వాకింగ్ ట్రాక్లు, ఇండోర్ ప్లే గ్రౌండ్స్ ఏర్పాటు చేసి కృషి చేస్తామన్నారు. కాంగ్రెస్ పాలనలోనే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. హస్తం గుర్తుకు ఓటేసి తనని భారీ మెజారిటీతో గెలిపించాలని వాకర్స్ ని కోరారు నీలం మధు. శివా శివా మా కార్యకర్తలందరం కలిసి మేము ఉదయం లేచి ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ బ్యాక్ సైడ్ ఒక గ్రౌండ్, అదేవిధంగా తారా డిగ్రీ కాలేజ్ గ్రౌండ్, ఇక్కడికి వచ్చి వాకర్లతోటి సీనియర్ సిటిజన్ తోటి వాళ్ళకు పరిచయ కార్యక్రమం చేసుకొని వాళ్ళకు చెప్తుంటే వాళ్ళే చెప్తారు ఈ ప్రాంతం ఇంత అభివృద్ధి చెందిందంటే కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారానే. ఎందుకంటే ఈ ప్రాంతంలో ఎంప్లాయ్మెంట్స్ వచ్చిందంటే కూడా కాంగ్రెస్ వల్లనే. ఇక్కడ పక్కనే ఉన్న ఓడిఎఫ్ అయినా, బీడీఎల్ అయినా, బిహెచ్ఎల్, అదేవిధంగా అగ్రిసైట్, ఇట్లా గవర్నమెంట్ సెక్టార్స్ అన్నీ తీసుకొచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా గతంలో కూడా ఇక్కడ జగ్గారెడ్డి గారు ప్రభుత్వ విప్పు ఉన్నప్పుడు, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇక్కడ ఐఐటి తీసుకొచ్చారు. అదేవిధంగా ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ బ్యాక్ సైడ్ కూడా ఈ గ్రౌండ్ కూడా ఏర్పాటు చేసింది జగ్గారెడ్డి గారే అని చెప్పి అక్కడ ఉన్న నాయకులు అందరూ కూడా వాకర్స్, సీనియర్ సిటిజన్స్ చెప్తారు. యూత్ ముఖ్యంగా షటిల్ కోర్ట్స్ ఆడేటోళ్ళు కూడా, ఎందుకంటే సమ్మర్ చలికాలం బయట ఆడుకుంటున్నాం, కాకపోతే ఇండోర్ గేమ్స్ కూడా ఆడడానికి ఇండోర్ చేయాలని చెప్పి అడుగుతారు. ఖచ్చితంగా నేను గెలిచిన తర్వాత కూడా ఎంపీ నిధుల నుంచి ఇండోర్ గేమ్స్ ఆడడానికి తీసుకొస్తామని చెప్పినాం. అదేవిధంగా మా అక్క టీఎస్ఐసి చైర్మన్ కూడా మేము ఇండస్ట్రీలతోటి మా నిధులు ఇండస్ట్రీలకు సరిపోకపోతే గ్రౌండ్లు, ప్లే గ్రౌండ్లు, ఇంకా వాకింగ్ ట్రాక్లు ఇవన్నీ ఏర్పడడానికి కూడా అక్కని సహకారం తీసుకొని ఇండస్ట్రీలతోటి కూడా మాట్లాడి సిఎస్ఆర్ నిధులు, ఎంపీ నిధులతోటి కూడా అభివృద్ధి చేస్తామని తెలియజేస్తున్నాం.